విశాఖపట్నం వాస్తవంగా టూ టైర్ సిటీ ఏదైతే వాస్తవంగా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల తర్వాత టూ టైర్ సిటీ. ఇప్పుడు అక్కడికే పెట్టుబడులు ఎగబడి వస్తున్నటువంటి వేళ వచ్చినటువంటి భూకంపం ఇప్పుడు మనకి ఒక సందేశాన్ని ఇస్తుంది. విశాఖ మీద ఎలాంటి బురద చల్లక్కర్లేదు, ఎలాంటి తప్పుడు ప్రచారం చేయక్కర్లేదు. నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను. అది అక్కడ కావాల్సింది ఏంటంటే ఈ ఇక పైన కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ప్రతి దాంట్లో కూడా ఎర్త్క్వేక్ కంట్రోల్ మెకానిజంతో కూడినటువంటి భవనాలు కట్టమని చెప్పాలి. అంటే భూకంపాలని కంట్రోల్ చేయగలిగేటటువంటి బీమ్స్ వేసి కడతారు. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది. అలా కట్టమని చెప్పాలి. దాంతోపాటు భూమి అడుగున ప్రకంపనలు సృష్టించగలిగేటటువంటి కంపెనీలు ఏమన్నా అయితే అక్కడ పెట్టకుండా చూసుకోవాలి. ఇది ప్రభుత్వం తాజాగా చేయాల్సినటువంటి అంశం. అసలు ఎందుకు వస్తున్నాయి భూకంపాలు అన్న దాని మీద ముందు నిపుణులతో కమిటీ వేసి చెక్ చేసుకోవడం బెటర్.